కాంగ్రెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆమెకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. నేటితో కవిత సిబిఐ కస్టడీ ముగియడంతో అధికారులు సోమవారం ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే కవితకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు కోర్టులోకి ప్రవేశిస్తోన్న సమయంలో కవిత మీడియాతో మాట్లాడటంపై న్యాయమూర్తి కావేరీ భవేజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్లు అడిగిందే లోపల సిబిఐ అడుగుతోందంటూ కవిత మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఈ కేసుకు సంబంధించి సోమవారం వాదనలు వినిపించిన సిబిఐ సాక్ష్యాలను ముందు పెట్టి విచారించినా కవిత సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ల్యాండ్ డీలు పేరుతో శరత్ చంద్రారెడ్డి కంపెనీ నుంచి 14 కోట్ల రూపాయల బదిలీ వ్యవహారంపై ప్రశ్నలు అడిగామని, అలాగే విజయ్ నాయర్, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీటింగ్ గురించి అడిగినా కవిత తప్పించుకునేలా సమాధానాలు చెబుతోందని పేర్కొంది. రాజకీయంగా పలుకుబడి కలిగిన కవిత బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవితకు 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టై నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తయింది. జైలులో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, భర్త, తల్లి శోభ కలిసినా తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు పరామర్శించలేదు. గతంలో ఈడీ వస్తుందో బోడి వస్తుందో చూసుకుందాం అంటూ మీటింగుల్లో సవాల్ విసిరిన కేసీఆర్ కవిత అరెస్టు గురించి కనీసం పార్టీ మీటింగుల్లో అయినా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.